2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో చూస్తే అండి ప్రతి పేరెంట్ అవుట్డేటెడ్ ఆలోచనలతోటి కరెంట్ ట్రెండ్ని పట్టుకోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం పిల్లలు కొంతమంది కెరీర్ కూడా నాశనం చేసేసుకుంటూ ఉన్నారు. ఎలా అంటే వాళ్ళకి తెలిసిన జాబ్స్ చేయమని చెప్పేసి చెప్తారు, లేదా టెక్నాలజీలో ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా చేయాలి, ఇంటర్న్షిప్ లాంటివి చేయాలనుకున్నా, లేదు బయటికి వెళ్ళి ఏదైనా నేర్చుకోవాలనుకున్నా కూడా వీళ్ళ కనుసన్నల్లో వీళ్ళకి నచ్చింది, వీళ్ళకి తోచింది ఏదైతే ఉంటుందో టైం పట్టినా పర్లేదు కానీ అదే చేయమని బలవంత పెడుతూ ఉన్నారు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడొస్తుంది, ఏం జరుగుతుంది అంటారు అసలు? పేరెంట్స్ టెక్నాలజీ పరంగా అప్డేటెడ్గా ఉన్నారండి, కానీ ఆలోచన విధానంలో బ్యాక్వర్డ్గా ఉన్నారనమాట. ఎట్లా చెప్తాను చూడండి. ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా యూట్యూబ్ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఓకే, కానీ ఆలోచించే విధానంలో నా కొడుకు యొక్క తెలివి ఎట్లా ఉంటుంది, పక్కన వాళ్ళ అబ్బాయి తెలివి ఎలా ఉంటుంది అన్నవి ఆలోచించకుండా వాళ్ళు ఈ కాలేజీలో చేర్చారు కాబట్టి మేము ఈ కాలేజీలో చేర్చాలి, వాళ్ళు ఇంజనీరింగ్లో చేర్చారు కాబట్టి మేము ఇంజనీరింగ్, ఆ అబ్బాయికి 10 lakhs వచ్చింది కాబట్టి మా వాడికి కూడా 10 lakhs రావాలి ప్యాకేజీ, కంపారిజన్ అన్న దాంట్లో ఉన్నారు. అట్లా కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళది. సో అది ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. ఓకే, సెకండ్ థింగ్, పాత పద్ధతిలో మా వాడు బీటెక్ కంప్లీట్ అయింది కాబట్టి జాబ్ వచ్చేస్తుంది, నేను బీటెక్కి 25 లక్షలు ఖర్చు పెట్టి టాప్ యూనివర్సిటీలో మా వాడిని చదివించాను కాబట్టి ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఇందులో ఉన్నారు. ఓకే, అది పాసిబుల్ అవ్వదని. ఒకప్పుడు నిజమే, లైక్ 2010, 12, 13 వరకు అట్లాంటివి జరిగినాయి. బీటెక్ అట్లాగే ఉంది. కొంత స్ట్రాంగ్ గా ఉంటే సబ్జెక్ట్ లో క్యాంపస్ లోనే ప్లేస్మెంట్స్ అయిపోయి అంతా ఉంది. బట్ ఇప్పుడు అట్లా కాదు, మీకు చదువుకునేది డిగ్రీకి యూజ్ అవుతుంది, ఆ సర్టిఫికేట్ రావటానికి యూజ్ అవుతుంది, కానీ జాబ్ రావాలి అంటే రియల్ టైం ప్రాక్టికల్ స్కిల్స్ అన్నవి, హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ అన్నవి కావాలి. అవి ఎక్కడి నుంచి ఉంటున్నాయి? సో దాని నుంచి బయటికి రావాలి. 2, పేరెంట్స్ ఎప్పుడు ఏం చేస్తాను, నేను బీటెక్ 4 yearsకి ఆర్ డిగ్రీ 3 yearsకి ఫీజు కట్టాను, ఇంకా కట్టాక మళ్ళీ వేరే అదర్ స్కిల్స్కి మనీ ఎందుకు కట్టాలి, కాలేజ్లో నేర్పించిన దానికి జాబ్ రాదా, ఇందులో ఉంటున్నారు అనమాట. రాదు, ఓపెన్గా చెప్తున్నా, అందులో నేర్పించిన దానికి జాబ్ రాదు. చాలా ఫ్యూ యూనివర్సిటీస్, నెంబర్స్లో చెప్పచ్చు, అవి మాత్రమే లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్స్కి తగ్గట్టు వాళ్ళ సిలబస్ని చేంజ్ చేశారు. మిగతావి అలా చేంజ్ చేయడానికి అవ్వదు, వాళ్ళకి ఆ స్కోప్ లేదు. సో పేరెంట్స్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, కాలేజ్లో చేర్పించారు ఫైన్, అక్కడ వాళ్ళు బేసిక్స్ మొత్తం ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అన్నది ఎలా ఉంటుంది అన్న బేసిక్స్ నేర్చుకుంటారు, కానీ ఇండస్ట్రీలో జాబ్ కావాల్సిన స్కిల్స్ కోసం మాత్రం ఖచ్చితంగా అప్ స్కిల్ అవ్వటానికి వాళ్ళు వేరే కోర్సెస్ నేర్చుకోవాలి. 3, ల్యాప్టాప్ కొనిపెట్టడానికి ఇబ్బంది పడతారు, కానీ సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటారు. అంటే నేను ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఓకే, ఉండి ఒక 5 months 6 months ఈఎంఐ బేస్డ్ ఏదో ఒకటి చేసి కొనిపెట్టచ్చు. కానీ చాలా మంది పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ తెలిసి కూడా, అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గానే ఉన్నా కూడా ల్యాప్టాప్ అవసరమా, ల్యాప్టాప్ లేకుండా నేర్చుకోలేడా, కాలేజ్ ఏం చేస్తుంది, ల్యాబ్ ఇవ్వదా, ఇట్లాగా ఉంటారన్నమాట. మూర్ఖపు, అది రాంగ్. సో మీరు అలా చెప్తుంటే ఇంకొక పాయింట్ కూడా గుర్తొస్తుంది నాకు. కొంతమంది ల్యాప్టాప్ కొనిచ్చేసిన తర్వాత కూడా గూగుల్లో చూసి నేర్చుకోమను, యూట్యూబ్లో చూసి నేర్చుకోమను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నేర్చుకోమని చెప్పేటట్టు. అవును, అట్లా కూడా కోర్సెస్ అప్ స్కిల్ అవటానికి వాటికి ఫీజెస్ కట్టమంటే దాని బదులు నేను ల్యాప్టాప్ కొనిస్తాను, అది యూజ్ చేసుకొని ఓన్గా నేర్చుకో అంటారు. ఒక రైట్ మెంటర్ లేకుండా కెరీర్లో ఏ స్టేజ్కి గ్రో అవ్వలేరు, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ల్యాప్టాప్ కొంటే మా వాడు ఆగమవుతాడు, ప్రాక్టీస్ ఇవి చేయకుండా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటా. అట్లా బోత్ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అక్కడ మీరు ఎంత మెంటరింగ్ చేస్తున్నారు, పేరెంట్గా మీరు ఎంత మెంటరింగ్ చేస్తున్నారు, ఎంత కేర్ తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. స్టూడెంట్ రైట్ వేలో వెళ్తున్నాడా లేదా అన్నది చూసుకోవాల్సింది ఇంపార్టెంట్. మీరు ఏదో నెగిటివ్గా థింక్ చేసి మా వాడు ఆగమైపోతాడేమో ల్యాప్టాప్ కొంటే అన్న పాయింట్లో ఆలోచించి ల్యాప్టాప్ వల్ల వచ్చే పాజిటివ్ థింగ్స్ని వదిలేస్తున్నారు. అసలు కెరీర్ సెట్ అయ్యేదే ల్యాప్టాప్ ఉండి ప్రాక్టీస్ చేస్తే కదా. అట్లా ఫైనల్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్ ఎండింగ్కి వచ్చినప్పుడు ల్యాప్టాప్ కొనిచ్చి నువ్వు చెయ్యి, ఎగ్జామ్స్ కంప్లీట్ చేయి, జాబ్ తెచ్చుకో అంటే ఎంత ప్రెషర్ ఉన్నట్టు. సో ఇవన్నీ పేరెంట్స్ ఒకదానికోటి లింక్ అవుతూ ఉంటాయండి, అవన్నీ థింక్ చేయాలి.
ఓకే, అట్లా కాకుండా చేయటం అంటే అది పాసిబుల్ అవ్వదు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా అదే లెవెల్లో బ్లేమ్ గేమ్ ఆడతారు అనమాట. నా పర్సంటేజ్ ఎంత వచ్చింది, నేను కాలేజీలో టాప్ అట్లా అన్నప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇంకేముంది మా వాడికి వచ్చేస్తుంది అన్న పాయింట్లు, జాబ్ వచ్చేస్తుంది అన్న పాయింట్లో ఉంటారు. అట్లాగా పర్సంటేజెస్ ఇవన్నీ థియరిటికల్ ఎగ్జామ్స్. ఓకే, ప్రాక్టికల్ స్కిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అవి ఏ లెవెల్లో ఉన్నారు అన్నది తెలుసుకోవాలి. సో పేరెంట్స్ మంత్లో 1 టైం అయినా కాలేజ్కి వెళ్ళి ఆర్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అసలు వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు, పెర్ఫార్మెన్స్ లెవెల్ ఎట్లా ఉంది ఏంటి అన్నది తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు తను కూడా ట్రాక్లో ఉంటాడు. మా నాన్న అబ్జర్వ్ చేస్తున్నాడు, మా అమ్మ అబ్జర్వ్ చేస్తుంది అన్న పాయింట్లో వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉంటుందండి. ఎనీవేస్ వీడియో చూసిన తర్వాత కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఓకే మేబీ మేమే కొంత వెనకబడిపోయి ఉన్నామేమోలే అనుకునేటువంటి ఆలోచనతోటి సుదీర్ఘంగా ఆలోచించుకొని కొంత రియలైజ్ అయ్యి మీలాంటి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఉంటారు, అంటే ఇన్స్టిట్యూట్కి. మీరు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి? సో నేను పేరెంట్స్కి చెప్పేది ఒకటే అండి, లైక్ కోడ్నాన్ దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయింది. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక డ్రైవ్ ఇస్తున్నాము, రైట్ టెక్నాలజీలో అప్స్కిల్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం రైట్ ఆపర్చునిటీస్ చూపిస్తున్నాము. సో స్టూడెంట్ ఎంత బాగా నేర్చుకుంటే ఆపర్చునిటీని అంత ఈజీగా క్రాక్ చేయగలుగుతాడు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే ప్రాసెస్ ఏంటి, మీ దగ్గర అసలు ఎలా ఉంటుంది? సో మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మనం విజయవాడలో మొగలరాజపురంలో ఉంది, అండ్ హైదరాబాద్ జెఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, బెంగళూరు బీటీఎం లేఅవుట్లో ఉందండి. ఈ 3 సిటీస్లో ఉన్నాము. వాళ్ళు వచ్చి డైరెక్ట్గా కలవచ్చు. లైక్ మా దగ్గర దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేషన్ ఉంది. ఎవ్రీడే ఒక డ్రైవ్ జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా వచ్చి వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. సెకండ్ థింగ్, మేము ఛార్జ్ చేసేది ఓన్లీ ట్రైనింగ్ పర్పస్కే ఛార్జ్ చేస్తాము. సో ప్లేస్మెంట్స్ అన్నదానికి మనం ఎప్పుడూ ఛార్జ్ చేయము, అండ్ వాళ్ళ ఫ్రెషర్ ట్యాగ్ అయిపోయే వరకు సపోర్ట్ ఇస్తాం. ఓకే, అంటే 2 years. 2 years వాళ్ళు పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి 2 years. ఈఎంఐ ఆప్షన్ ఉంటుందండి? యా, లో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అన్నది ఉందండి. ఈ 3 areasలోనే విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు. యా, ప్రతి స్టూడెంట్కి అనుగుణంగా, అంటే ఫ్రెషర్స్ కెరీర్ గ్యాప్ కొంత వచ్చిన వాళ్ళకి కూడా ఉంటుందా? యా, కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి కూడా సపరేట్ ప్రోగ్రామ్ ఉందండి.